అట్లా ఆ గాలి అంట ఎక్కడి నుంచి వీస్తుంది ఎవరికైనా తెలుసా? ఆయనకు మాత్రమే తెలుసు. యోబుతో మాట్లాడతాడు దేవుడు. యోబుతో అంటాడు, నేను సముద్రాలకు ఎగరవేసినప్పుడు నువ్వు ఉన్నావా? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? భూమికి పునాది లేదు కదా, శూన్యంలో భూమిని వేలాడదీశాడు కదా. కానీ యోబుతో అంటాడు, నేను భూమికి పునాది వేసా, అప్పుడు నువ్వు ఉన్నావా? నేను సముద్రానికి ఎగరలు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? నేను సృష్టించేటప్పుడు నువ్వు ఉన్నావా? మనం లేం కదా, కానీ దాన్ని అనుభవిస్తున్నాం కదా. అయితే దాన్ని అనుభవిస్తున్న మనము ఈ సృష్టిని పొగడడం కాదు, కానీ ఆ సృష్టిని చేసిన ఆయనే పొగడాలి. ఆ సృష్టిని తయారు చేశాడే, ఇది ఇలా చేశాడే, అబ్బా ఎంత గొప్ప, యేసు గొప్పవాడు, యేసు మంచివాడు అని పాడడం కాదు, అని మాట్లాడడం కాదు. ఆ గొప్పదనాన్ని మన హృదయాల్లో మనం అనుభవించాలి.